ఆపరేషన్ సింధూర్. దీని ద్వారా భారత్ చేసిన ఆవిష్కరణలు అన్ని కావు. అందులో మరొకటి వెలుగులోకి వచ్చింది ఇప్పుడు. అదే రెడ్ టీమింగ్. ఇందుకే ఏంటి రెడ్ టీమింగ్? దీని ద్వారా మనం సాధించగలిగింది ఏంటి? దీనివల్ల వచ్చే లాభ నష్టాలేంటి? ఈ సిస్టమ్ ని ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారు? వారంటే కేవలం బ్యాటిల్ గ్రౌండ్ లో మాత్రమే జరిగేది కాదు. ఇదొక మైండ్ గేమ్. మరి ముఖ్యంగా శత్రువు, సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలను ఎనలైజ్ చేయడంతో పాటు వీటి ఆధారంగా వారి మానసిక స్థితి ఎలా ఉంటుందని అంచనా వేసి సావు దెబ్బతీయటం. దీన్నే రెడ్ టీమింగ్ అంటారు. ఒక రకంగా చెబితే ఇదో చదరంగమన్నమాట. ఒక్కోసారి పాకిస్తాన్ దగ్గర చైనా, యుఎస్ వంటి పెద్ద పెద్ద దేశాల నుంచి భారీ అధునాతన ఆయుధాల సత్తా ఉండొచ్చుగాక, మన దగ్గర ఉన్న ఆయుధాలతో పోలిస్తే ఒక్కోసారి అవే ఎక్కువై ఉండొచ్చు కూడా. కానీ చేతిలో సింగిల్ సిపాయి ఉన్నా కూడా దాంతోనే అటువైపు రాజుకు చెక్ పెట్టేలాంటి ఎత్తుగడ వేయటం. కొన్ని ఇంటర్నేషనల్ రిపోర్టుల ప్రకారం గత ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ కి చైనా పెద్ద ఎత్తున సాయం చేసింది. తన దగ్గరున్న అధునాతన PL-15 మిసైళ్లు ఇవ్వటంతో పాటు వాటిని శాటిలైట్ ద్వారా ఆపరేట్ చేసినట్లుగా చెప్తారు. మన వార్ థింక్ ట్యాంక్ చెప్పడాన్ని బట్టి చూస్తే చైనా దగ్గర ఏముందో అది దాదాపు పాకిస్తాన్ దగ్గర ఉన్నట్టే లెక్క. ఈ లెక్కన పాకిస్తానే ఎక్కువ పటుత్వం కలిగిన దేశంగా భావించాల్సి ఉంటుంది. టర్కీ డ్రోన్ల సహాయం ఇందుకు అదనం. ఒక పక్క US F-16లు, మరో పక్క చైనా మిసైళ్లు, వీటికి టర్కీ డ్రోన్లు కూడా తోడు కావటంతో పాకిస్తాన్ అత్యంత పటిష్టంగానే కనిపించింది. కానీ మన వాళ్లు రెడ్ టీమింగ్ వాడి కొట్టిన దెబ్బకు ఇటు పాక్, అటు US తో పాటు చైనాకు కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. మనం ఒక పక్క S-400లను సరిహద్దుల్లో మోహరించి ఇటు టర్కిష్ డ్రోన్లు, అటు చైనీస్ మిసైళ్లను వీటి ద్వారా తిప్పికొడుతూనే పాక్ ని ఎక్కడ దెబ్బ కొడితే అది దారికొస్తుందో డీకోడ్ చేసింది ఈ రెడ్ టీమింగే. అదెలాగో చూస్తే ఒక పక్క పాక్ అటాకింగ్ ని డిఫెన్స్ ఆడుతూనే మరో పక్క మనదైన అటాకింగ్ ని ఈ రెడ్ టీమింగ్ ద్వారానే చేయగలిగాం. ఎనిమీ మైండ్ సెట్ ఏంటి, దాన్నెలా మ్యాపింగ్ చేయగలమో అని రెడ్ టీమింగ్ పాయింట్ ఆఫ్ లో అనలైజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. అదెలాగో చూస్తే ఉదాహరణకు పాకిస్తాన్ కి నూర్ఖాన్ ఎయిర్ బేస్ అత్యంత కీలకం. ఈ ఎయిర్ బేస్ మీద దెబ్బ కొడితే దాదాపు పాకిస్తాన్ ఎయిర్ అటాకింగ్ డైనమిక్స్ మొత్తం మారిపోతాయి. కారణం, ఇక్కడికి దగ్గరలో 2 ప్రధాన కార్యాలయాలుంటాయి. అవి ఆర్మీ చీఫ్ హెడ్ ఆఫీస్, దీంతో పాటు అణు నిర్వహణ చేసే నేషనల్ కమాండ్ ఆఫీస్ సైతం ఈ పరిసరాల్లోనే ఉంటుంది. నూర్ఖాన్ బేస్ పై ఒక్కసారి దెబ్బ కొడితే పాకిస్తాన్ ఆన్ ఎయిర్ ఉన్న ఫ్లైట్స్ కి ఫ్యూయల్ ఫంక్షనింగ్ నిలిచిపోతుంది. ఇక్కడ నుంచే పాక్ గాల్లో ఉన్న విమానాలకు ఇంధనం నింపే సామర్థ్యం ఈ బేస్ లోనే ఉంది. దీంతో ఎక్కువసేపు పాక్ విమానాలు గాల్లో నిలిచి ఉండలేవు. దీంతో పాటు పక్కనే ఉన్న ఆర్మీ చీఫ్ యుద్ధ వ్యూహాలన్నిటినీ పక్కన పెట్టి తన రక్షణ తాను చూసుకోవటంలో పడిపోతాడు. బంకర్ లో దాక్కుని బతుకు జీవుడా అంటాడు. దీంతో కమాండ్ కంట్రోల్ ఆగిపోతుంది. కట్ చేస్తే మూడోది నేషనల్ కమాండ్ ద్వారా న్యూక్లియర్ వెపన్స్, వాటి నిర్వహణ వంటి వ్యవహారాలు కూడా స్తంభించిపోతాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడికి దగ్గరలోని కిరాణా కొండల కింద పాక్ అణు నిల్వలు ఉన్నట్టు చెప్తారు. ఒకవేళ పాక్ గాని మనపైకి న్యూక్లియర్ వెపన్స్ గురిపెట్టాలన్నా కష్టమవుతుంది. దీనికి తోడు వారి అణు నిల్వలపై దాడి చేస్తామన్న చిన్న బెదిరింపుకే పాక్ షాక్ అయిపోతుంది. మొన్న జరిగింది ఇదేనంటారు మన యుద్ధరంగ నిపుణులు. అంటే సింగిల్ షాట్ మెనీ బర్డ్స్ అన్నమాట. దీన్నంతటిని రెడ్ టీమింగ్ ద్వారా అసెస్ చేస్తారు. దీంతో ఒక్కచోట సింపుల్ గా కొడితే మొత్తం వార్ ఫీల్డ్ డైనమిక్సే చేంజ్ అయిపోతాయన్నమాట. మొన్న మన వాళ్లు సేమ్ టు సేమ్ డిట్టో ఇలాగే చేశారు. ఈ ఒక్క దెబ్బకు మొత్తం వార్ పై మనకు కమాండింగ్ వచ్చేసింది. పాక్ నుంచి అమెరికాకి కాల్, అక్కడి నుంచి భారత్ కి మరో రిక్వెస్టింగ్ కాల్, తరువాత ఇరు దేశాల DGMOలు మాట్లాడుకోవటం. దీంతో యుద్ధం మొత్తం ఆగిపోవటం చకచక జరిగిపోయాయి. అప్పటి వరకు అంతర్జాతీయ పత్రికలు చైనాని ఆకాశానికి ఎత్తేస్తూ ఆహా ఓహో అంటూ కథనాలను వండివాచుతున్నాయి. మనం ఫ్రాన్స్ నుంచి 60,000 కోట్లు వెచ్చించి రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నాం, అవెందుకు పనికిరావన్న దుష్ప్రచారం చేస్తూ వచ్చిన విధానానికి ఒక్కసారిగా చెక్ పడిపోయింది. దీంతో పాక్, చైనా, US కి మైండ్ బ్లాంక్ అయింది. డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేయాలో అర్థం కాని గజిబిజి గందరగోళం తలెత్తింది. మరి భారతీయ చదరంగం మహత్యమా, మజాకా? యుద్ధరంగంలో శత్రువు కదలికలు ఎలా ఉంటాయో మొదట ఊహించిందే మనం. చెస్ అనే ఈ టేబుల్ వార్ గేమ్ కనిపెట్టిందే మనం. అలాంటి భారతీయులతో యుద్ధమంటే మాటలా ఏంటి?
జస్ట్ వ్యూహంతో పడగొట్టగల సమయస్ఫూర్తి, యుద్ధ చతురత మన సొంతం. అదే రెడ్ టీమింగ్. రెడ్ టీమింగ్ పూర్తి అర్థం ఏంటి? దీని పనితీరు అసలు ఎలా ఉంటుంది? మన మిలిటరీలోకి ఎప్పుడొచ్చింది? వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఈ బృందాలను అసలు ఎలా వినియోగిస్తారు? వాటి ద్వారా ఆ సంస్థకు వచ్చే లాభాలేంటి? ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. రెడ్ టీమింగ్ అంటే ప్రత్యర్థి మనస్తత్వం, వ్యూహాలు, వారి రియాక్షన్స్ ఎలా ఉంటాయో సెకండ్ టు సెకండ్ వాచ్ చేసే ఒకానొక అబ్జర్వేషన్. కొందరు అదే పనిగా ఈ అంశాలపై తమ నిఘా పెట్టి ఉంటారు. ఇలాంటి వారి సహాయంతో ప్రత్యర్థికి చెక్ పెట్టడమే రెడ్ టీమింగ్ లో క్రియాశీలకం. ప్రత్యర్థి దగ్గరున్న వనరులు ఇవి. వీటి ద్వారా వారు ఎలాంటి అటాకింగ్ చేస్తారు, అందుకు మన దగ్గర ఉన్న కౌంటర్స్ ఏవి, ఎలాంటివి అన్న అంశాలన్నీ కూడా వీరి పరిశీలనలో ఉంటాయి. అపోనెంట్స్ అటాకింగ్ మోడ్ ని ఎలా దెబ్బతీస్తే సిట్యుయేషన్ కంట్రోల్లోకి వస్తుందో ఈ రెడ్ టీమింగ్ ఎప్పటికప్పుడు తన అంచనాలను అందిస్తుంది. దీంతో వ్యూహాన్ని సిద్ధం చేస్తుంది సైన్యం. ఒక రకంగా చెబితే ఈ యుద్ధంలో మన వాళ్లు కనుగొన్న కొత్త టెక్నాలజీ ఇది. ఈ విధానం వాడటం ఇదే తొలిసారి. ఇది భారతదేశం యుద్ధ వ్యూహాల్లో ఎంతగా రాటు తెలిందో తెలియజేస్తుంది. సినీ పరిభాషలో చెప్పాలంటే స్క్రీన్ ప్లే లాంటిదన్నమాట. ఈ రెడ్ టీంలో దేశవ్యాప్తంగా వివిధ కమాండ్లు, రకరకాల పోస్టింగ్ల నుంచి తీసుకున్న 5 అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని దేశాల్లోని సైనిక కార్యకలాపాల్లో రెడ్ టీమింగ్ ఎప్పటి నుండో ఒక భాగం. మరీ ముఖ్యంగా కోల్డ్ వార్ టైంలో సోవియట్ వ్యూహాలను అంచనా వేయటంలో యుఎస్ కి ఇది ఎంతో సహాయపడింది. ఇటీవలే భారత్ ఈ విధానాన్ని అడాప్ట్ చేసుకుంది. రెడ్ టీమ్ అనే పదం వార్ గేమ్ ఎక్సర్సైజెస్ నుంచి పుట్టుకొచ్చింది. వీటిలో మళ్లీ 2 రకాలుంటాయి. ఒకటి రెడ్ టీమ్, మరొకటి బ్లూ టీమ్. రెడ్ టీమ్ శత్రు వ్యూహాలను ఫాలో అయ్యి వారి సీక్రెట్స్ ను పసిగట్టడంలో పనిచేస్తుంది. ఇక బ్లూ టీమ్ ప్రత్యర్థుల రక్షణ దళాలను ఊహించని విధంగా దెబ్బతీస్తూ వెళ్తుంది. మహాభారతం పరిభాషలో చెబితే పాండవుల సలహాదారు విదురుడి పేరు పెట్టారు. వివిధ ఆర్మీ కమాండ్లు వివిధ యుద్ధ దృశ్యాలను పర్యవేక్షించి తద్వారా తమ దాడిని మరింత మెరుగుపరుచుకోవటం వంటి అనేక రకాల విధానాలు ఇందులో పొందుపరిచారు. ఇండియన్ ఆర్మీ రెడ్ టీమ్ విధానం 2024 అక్టోబర్లోనే అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 15 మంది అధికారుల బృందం రెడ్ టీమింగ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. రాబోయే 2 ఏళ్లలో ఈ విధుర కార్యక్రమాన్ని మరింతగా విస్తరించడానికి, ఆధునీకరించడానికి ఒక రోడ్ మ్యాప్ ను సైతం రూపొందించారు. అంతర్గత నైపుణ్యం పెంచడం, విదేశీయుల పాత్ర తగ్గించడమే దీని మెయిన్ టార్గెట్. గత ఏడాది మేలో యుద్ధ రంగంలో మన సైనికుల పోరాట ప్రతిభ మరింత పెంచడానికి ప్రత్యర్థి దళం వ్యతిరేక దళంగా పనిచేయడానికి ఒక స్పెషల్ యూనిట్ ని ప్రారంభించాలి అనుకున్నారు. దీన్నే OPFOR గా పిలుస్తారు. ట్రైనింగ్ లో ప్రత్యర్థుల పని పట్టడం ఎలా అన్నది మనలోనే కొందరు ప్రత్యర్థులుగా మారి వీరిపై అటాక్ చేస్తారు. ఈ ప్రాక్టీస్ ద్వారా కొన్ని ఊహాజనితమైన అంశాలను వాస్తవంగా తెలుసుకోవచ్చు. ఈ తరహా విధానం కొన్ని దేశాలకు సంబంధించిన సైన్యాలు ఆల్రెడీ అనుసరిస్తూనే ఉన్నాయి. భారత సైన్యం ఇప్పటికే సిమ్లా మెయిన్ ఆఫీస్ ట్రైనింగ్ కమాండ్ లో రెడ్ ఫోర్స్ యూనిట్ కలిగి ఉంది. ఇది యుద్ధ వ్యూహాలను పరిశీలించే బాధ్యతను వహిస్తుంది. సాధారణంగా ఒక పేపర్ మీద ఇసుక నమూనాలను ఉపయోగిస్తారు. వ్యూహాలను ప్లాన్ చేసి అమలు చేయాల్సిన పరిమితులేంటి, ఆ నిబంధనలు ఎలాంటివి అన్న విషయాలను ఇది క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. రెడ్ ఫోర్స్ లేదా రెడ్ టీమ్ గా పిలిచే ఈ బృందం కేవలం ట్రైనింగ్ లో మాత్రమే వాడేది అయినా దీని సొంత ప్లానింగ్ తో ప్రత్యర్థులను ప్రతి క్షణం ఒక అంచనా వేసి పర్యవేక్షిస్తుందని చెబుతున్నారు అధికారులు. అలాగని ఇది కేవలం మిలిటరీకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. రెడ్ టీమింగ్ టీమ్స్ వివిధ కార్పొరేట్ సంస్థల్లోనూ ఉంటాయి. వీరిలో ఎథికల్ హ్యాకర్స్ కూడా ఉంటారు. సంస్థ భద్రతా లోపాలను గుర్తించడానికి వీరు రివర్స్ అటాక్స్ చేస్తూ ఉంటారు. రెడ్ టీమ్ అనేది మన సంస్థలో ఉండి ప్రత్యర్థుల పాత్ర పోషించే ఒక టీం. ఇక బ్లూ టీం చేసే పనేంటంటే ఇది కంపెనీ తరపున ఈ దాడులను ఫేస్ చేసే మరో టీం. వీరు రెడ్ టీం దాడిని తిప్పికొడతారు. రెడ్ టీమింగ్ మెయిన్ బిజినెస్ భద్రతా లోపాలను గుర్తించడం. ఇది సంస్థ బలహీనతలను పసిగట్టి ప్రత్యర్థులు ఈ పాయింట్ లో మనల్ని దెబ్బతీసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తారు. ఈ వీక్ పాయింట్ పై దాడి జరిగితే ఎలా హ్యాండిల్ చేయాలో ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఈ టీం యూజ్ అవుతుంది. సింపుల్ గా చెబితే
రెడ్ టీమింగ్ సంస్థ భద్రతా లోపాలు గుర్తించి రూపుదిద్దుకోవాల్సిన విధి విధానాలను తెలియజేస్తుంది. ఆపై మన ప్రతిదాడులను మెరుగు చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. భవిష్యత్తులో రాబోయే ప్రమాదాలను పసిగట్టడంలో కూడా దీనిది కీలక పాత్ర. ఒక సంస్థ తన లోపాలను సరిదిద్దుకోవడానికి రెడ్ టీమ్స్ ఇచ్చే రిపోర్ట్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. చూసారుగా, యుద్ధం అంటేనే ఆమడ దూరం జరిగే భారతదేశం ప్రస్తుతం కొత్త ఆయుధాలను సమకూర్చుకోవడంతో పాటు మరికొత్త ఆయుధ వ్యూహాలను కూడా అడాప్ట్ చేసుకుంటోంది. ఆ మాటకొస్తే ఇలాంటి వ్యూహ రచనలు మన వాళ్ళు చదరంగం పేరిట ఎప్పుడో కనుగొన్నారు. కానీ భారత సైన్యం మాత్రం ఈ యుద్ధ వ్యూహాలను ఇప్పుడే తన సైన్యంలో ఒక భాగం చేస్తోంది. For more videos like this, subscribe Big TV channel.